2600 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు మన స్టార్ మేళ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి కర్నూలు, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. బాగున్నారా? ఓకే, మరి పరిచయాలు పెంచుకుందాం. ఇప్పుడు చెప్పండి. నా పేరు వసుంధర, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, కుకింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. ఓకే, కుకింగ్ ఈ మధ్య ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ గా మారిపోయింది, అవసరం కాదు. అభిరుచి చూసి ఇంకా ఇంట్రెస్ట్ గా మారిపోయింది. అభిరుచిలో డాక్టర్ గారు కూడా మంచి చిట్కాలు చెప్తున్నారు, చాలా మంచి చిట్కాలు చెప్తారు. హాయ్ హాయ్, నా పేరు శోభ, నేను కర్నూలు నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్. ఓకే, రాధాలక్ష్మి. హాయ్ సుమ. హాయ్, నా పేరు రాధాలక్ష్మి, అనంతపురం నుంచి వచ్చాను. నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. నా హాబీస్ వచ్చి రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. ఓకే, స్వప్న. హాయ్ సుమా. హాయ్. యాక్చువల్లీ నా నేటివ్ కర్ణాటక, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మైన్స్ ఉంది, అక్కడి నుంచి వచ్చాను. ఓకే, ఆ మైన్స్ దగ్గర నుంచి వచ్చారా మీరు? వచ్చేటప్పుడు కొంచెం బుట్టలో కొంచెం గోల్డ్ క్లోజ్ చేసేసారు సుమా, తెచ్చేదాన్ని నీకోసం. ఇప్పుడు అక్కడ మైనింగ్ పనులు ఏం జరగట్లేదా? చాలా ఏళ్ళయింది, క్లోజ్ చేసేసారు. ఓకే, అంటే కొండ నుంచి రాలుతుంది, సో డేంజర్ అవుతుంది ఎవరికైనా అనేసి క్లోజ్ చేసేసారు. సో మీరైనా సరే ఇప్పుడు బంగారం బయట మార్కెట్ లో కొనుక్కోవాల్సిందే. సరే, ఇంకా నా హాబీస్ క్రాఫ్ట్ చేస్తాను. క్రాఫ్ట్. ఓకే, పిల్లలకి క్లాస్ తీసుకుంటాను. నేను కూడా నా పిల్లలకి బాగా క్లాస్ తీసుకుంటుంటాను. ఆ క్లాస్ మీరు వేరే క్లాస్ కదా? క్రాఫ్ట్ క్లాసెస్ సంఘంలోనూ ఉన్నాను. సంఘంలోనూ పిల్లల క్రాఫ్ట్స్, అధ్యాత్మం జరుగుతుంది, పాటలు అన్ని చెప్పిస్తారు. ఓ, మీరు కన్నడనే మాట్లాడతారు ఇంట్లో? లేదు, తెలుగు. మదర్ టంగ్ ఏంటి? తెలుగునే. తెలుగుడానా? అంటే కన్నడ ప్లస్ తెలుగుడా? లేదు, కన్నడ మిక్స్ చెయ్యం, అసలు ఓన్లీ తెలుగే మాట్లాడు. తెలుగే. చాలా మంది ఉన్నారా తెలుగు వాళ్ళు అక్కడ? చాలా మంది. మా ఊర్లోనే 600 హౌసెస్ ఉన్నాం. ఓ, ఓకే, సరేనండి, వెల్కమ్. థ్యాంక్ యూ. సో మనకి కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి చాలా మంది వస్తూ ఉన్నారు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం కోసం. వాళ్ళందరికీ నేను చెప్పేదల్లా ఒకటే, వస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ మొదలెడదాము. స్టార్ మేళ 2600 ప్లస్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఇవాళ ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు ఇవాళ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి నేను చెప్పడానికి. ఒకటి, ఇవాళ మన యాక్టర్ నితిన్ బర్త్డే. సో నితిన్, విషింగ్ యు వెరీ 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 హ్యాపీ బర్త్డే. అలాగే ఇంకో సంగతి, ఇవాళ పెన్సిల్ డే. ఏంటి? పెన్సిల్ లేకపోతే మన చిన్నతనం ఉందా అసలు? అస్సలు లేదు. లేదు, ఒక్కసారి గుర్తు చేసుకోండి. గుర్తుకొస్తున్నాయి. అబ్బా, పెన్సిల్ ని ఇట్లా చెక్కి 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 దాన్ని ఇంత చేసేయడంలో ఎంత మజా ఉంటుందో. అందుకే సుమా ఇప్పుడు నీడల్స్ వచ్చేసింది. నీడల్స్ వేసుకుంటే ఎంత నీడల్స్ ఉన్నా ఈ ఒరిజినల్ లెడ్ పెన్సిల్ లో ఉండే మజా ఉండదు. అవును, ఎందుకంటే రోజు ఒక పెన్సిల్ ఇంత చేయింది వాడు ఇంటికే రాడు. కానీ ఇప్పుడు రకరకాల షార్ప్నర్లు వచ్చాయి, అప్పుడైతే బ్లేడ్లు వాడేవాళ్ళం. వాడికి ఇవ్వకపోయినా స్కూల్లో ఫ్రెండ్స్ ఇస్తున్నారు, హాయ్ ఎంజాయ్ చేస్తున్నాడు. నా ధోరణి నాదే గానీ ఆవిడ ధోరణి ఆవిడ. పైగా ఆ బ్లేడ్ తో చెక్కుకునేటప్పుడు చిన్నప్పుడు వేళ్లు కచక్ కచక్ అని చెక్కుకున్నవన్నీ గుర్తుకొస్తున్నాయి. పెన్సిల్ లేకపోతే మన జీవితంలో మొదలు లేదు కదా. బిగినింగ్ మనం పెన్సిల్ తోనే మొదలు పెట్టాం. పెన్సిల్ మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? శోభ, మీరు ఒక నిమిషం మాట్లాడండి దాని గురించి. పెన్సిల్ చూడడానికి చాలా బాగుంటుంది, నాజుగ్గా అనుష్కగా. అయితే మనం షార్ప్నర్ చేసే కొద్దీ నిత్యమైనంలో తయారవుతుంది. అది దువ్వే కొద్దీ చిన్నగా అయిపోతుంది. పెన్ లాగా చాలా రోజులు రాదు. మీరు పెన్సిల్ గురించి చెప్తున్నారు, పెన్సిల్ కి మీకు ఉండే ఆ సంబంధం గురించి. స్వప్న, ఒక్కటి మాత్రం చాలా యూజ్ఫుల్ సుమా, ఏంటంటే రాస్తే తప్పైతే మాత్రం రేజర్ తో రేస్ చేసుకోవచ్చు. అది సో పెన్సిల్ మనకు ఆ సౌలభ్యాన్ని ఇచ్చింది. పెన్ తో అయితే అవ్వదు కదా. రాధాలక్ష్మి, పెన్సిల్ అసలు షార్ప్ చేసే కొద్దీ ఇంకా చేయాలనిపిస్తూనే ఉంటుంది, కానీ అది ఎండ్ అయ్యే వరకు ఎవరు వాడరు మేడం. అది ఎండ్ అయిపోతే మీ వేలు పెట్టండి అందులో. వసుంధర, పెన్సిల్ మనకి ఎంతో ఉపయోగము. అది ఇలియానా లాగా సన్నగా స్మార్ట్ గా ఉంటుంది, కానీ మొన్న ఏమో సుమా బ్రెయిన్ లా షార్ప్. కరెక్ట్ 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 కరెక్ట్. ఎట్లాగో బాడీని పోల్చలేరు, వేరే ఏదైనా పోల్చొచ్చు. లేదు మీలాగే పోనీ. తర్వాత ఏంటి లేదు సుమా, తనైతే చెయ్యిలో రాసే పేపర్ లో చూస్తాము, నీతో అయితే
సౌండ్ తో వినొచ్చు. అలా వచ్చేస్తుంటాయి కదా. పెన్సిల్ తో మనం గోడల మీద రాయొచ్చు, పేపర్ మీద రాయొచ్చు. కావాలంటే అత్యాసకు పోయే వాళ్ళు చెవులో కూడా తిప్పుకోవచ్చు. ఫు! పిల్లలు చూసావా పెన్సిల్ నిన్న ఎన్ని రకాలుగా మనుషులు వాడుకుంటున్నారు. ఒక మనిషి ఒక్క రకంగా దాన్ని వాడడానికి కనిపెడితే చాలా మంది మనుషులు దాని వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని ఇప్పుడు స్టార్ మహిళలో కూడా యూజ్ అవుతుంది ఆ పెన్సిల్ టాపిక్. ఈ రోజు గేమ్ కూడా మీకు పెన్సిల్ గేమే. ఓకేనా? మీకు పెన్సిల్ ఇస్తాం. ప్రస్తుతం అయితే మా ఇంట్లో పెన్సిల్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఆ ప్లగ్ లో వాళ్ళు ప్రొటెక్షన్ పెడతారు కదా, అక్కడ ఉపయోగపడుతుంది. సో పెన్సిల్ ఇస్ వెరీ యూస్ఫుల్ అనేటువంటి ఈ కథాంశం పూర్తయింది. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్దాము. శోభా రెడీ? అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నితిన్ దిల్ రాజు గారి కాంబినేషన్ లో ఫస్ట్ సినిమా ఏది? చంటబ్బాయ్. విన్నర్ సినిమాలో హీరో ఎవరు? సంపూర్ణేష్ బాబు. సూర్యుడు ఏ వేళ ఉదయిస్తాడు? రాత్రి. వర్షం సినిమాలో హీరోయిన్ ఎవరు? త్రిష. తమిళనాడు రాజధాని ఏది? ఢిల్లీ. పెన్సిల్ తో రాసింది దేంతో చెరిపేయొచ్చు? బొగ్గుతో. పీతతో నువ్వేం చేస్తావు? టైమ్ అప్. నితిన్ దిల్ రాజు కాంబినేషన్ లో చంటబ్బాయి వచ్చిందంట. విన్నర్ సినిమాలో హీరో సంపూర్ణేష్ బాబు. సూర్యుడు రాత్రిపూట ఉదయిస్తాడు. వర్షం సినిమాలో హీరోయిన్ త్రిష. ఇది కరెక్ట్ ఆన్సర్. తమిళనాడు రాజధాని ఢిల్లీయా? ఊరుకోండి. అక్కడ పెన్సిల్ తో రాసింది బొగ్గుతో చెరిపేయొచ్చు. 5 రాంగ్, 50 పాయింట్లు. స్వప్న రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనిషికి ఎన్ని కాళ్ళుంటాయి? 15. పెన్సిల్ ని దేంతో తయారు చేస్తారు? చెత్తతో. నితిన్ ఇష్క్ మూవీలో హీరోయిన్ ఎవరు? త్రిష. విజయవాడ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. బాగా దప్పికేస్తే ఏం చెయ్యాలి? రక్తం తాగాలి. పులసాకి ఎప్పుడు తినాలి? తుమ్మినప్పుడు. ధోని ఏ ఆట బాగా ఆడతాడు? ఫుట్బాల్. బాటిల్లో వాటర్ ఉంటే దాన్ని ఏమంటారు? టైమ్ అప్. మనిషికి 15 కాళ్ళు ఉంటాయంట. నడవడానికి 2, మిగిలినవి దేనికి? ఎప్పుడో కాళ్ళు నొప్పి వస్తే ఇంక 2 యూజ్ చేయొచ్చు కదా. అది పెరిగిత్తాలి అంటే ఇంకా ఫాస్ట్ గా ఇంకా అన్ని పెట్టుకుంటే బస్లాగా మనం పెరిగితచ్చు కదా. అయితే మనకి ఇప్పుడు మెడికల్ వీటిల్లో ఆల్మోస్ట్ అన్ని రీప్లేస్మెంట్స్ వచ్చేసాయి. కాళ్ళు వాడైతే కాళ్ళు రీప్లేస్మెంట్, కళ్ళు వాడైతే కళ్ళు రీప్లేస్, కళ్ళు వాడైతే కళ్ళు రీప్లేస్, అన్ని వచ్చేసాయి. ఈ నర్వ్స్ కి సంబంధించింది ఒక్కటే ఇంకా దొరకలేదంట. అది కూడా ప్రాపర్ గా దొరికితే ఇంకా మనిషికి చావు లేదు. ఇప్పుడే అర్థం కనిపెట్టేస్తారు. అది కనిపెట్టకుండా ఎవరినో చంపుతున్నారు. పెన్సిల్ ని చెత్తతో తయారు చేస్తారు. ఈ రోజు పెన్సిల్ డే సందర్భంగా మీరు పెన్సిల్ కి అవమానకరంగా మాట్లాడుతున్నారు. నితిన్ ఇష్క్ సినిమాలో హీరోయిన్ త్రిష. విజయవాడ కర్ణాటకలో ఉంది. మీ ఊరు తీసుకెళ్లారా విజయవాడని? బాగా దప్పికేస్తే రక్తం తాగాలట. ఎవరిది దొరికితే వాళ్ళది. ఎవరు రారు కదా దగ్గర. మీలో ఒక రక్త పిశాచి కూడా ఉందన్నమాట. అసలే ఇది సమ్మరు, బాగా దప్పికేస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళకండి. తెలుసుగా ఏం చేస్తారు? ఆవిడ డ్రా పెట్టి తాగేస్తారు రక్తం. తులసాకు తుమ్మినప్పుడు తినాలంట. ఎందుకంటే జలుబు. అవునండి, తప్పు చెప్పాలి. జలుబు చేస్తేనే కదా తుమ్ముతాం. ఊరుకోండి, ప్రతిసారి తులసాకు ఇక్కడ పెట్టుకొని తిరుగుతాం మనం. సో ఒక రకంగా ఇది రాంగ్. ధోని ఫుట్బాల్ బాగా ఆడతాడు. 7 రాంగ్, 70 పాయింట్లు. రాధాలక్ష్మి రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పెన్సిల్ ని దేనితో చెక్కుతారు? కుండతో. నితిన్ ఆంజనేయ స్వామి భక్తుడుగా నటించిన సినిమా ఏది? తొలి ప్రేమ. ఏ కాలంలో బాగా చలిగా ఉంటుంది? ఎండాకాలం. 2 వీలర్ కి ఎన్ని చక్రాలు ఉంటాయి? 12. ఏ జంతువుకి తోక ఉంటుంది? పాస్. మిస్సమ్మ సినిమాలో హీరోయిన్ ఎవరు? భూమిక. బ్రదర్స్ ని తెలుగులో ఏమంటారు? టైమ్ అప్. పెన్సిల్ ని కుండతో చెక్కాలి. ఎండాకాలంలో బాగా చలిగా ఉంటుందంట. 2 వీలర్స్ కి 12 చక్రాలు ఉంటాయి. అంటే అవి 2 పాడైనా కూడా మిగిలిన ఉంటాయి కాబట్టి. ఏ జంతువుకి తోక ఉంటుంది? పాస్. మిస్సమ్మ సినిమాలో హీరోయిన్ ఎవరు? భూమిక. భూమిక కరెక్ట్ ఆన్సర్. కొత్త మిస్సమ్మలో ఆమె హీరోయిన్. 4 రాంగ్, 40 పాయింట్లు. రెడీ వసుంధరా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నితిన్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా ఏది? నేను ప్రేయసి. పెన్సిల్ తో ఎక్కువగా ఎవరు రాస్తారు? నేనే. మీ మామయ్య కొడుకు మీకేమవుతాడు? అన్నయ్య. బాగా ఆకలేసినప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు? బాగా తింటారు. బంగారం ఏ రంగులో ఉంటుంది? ఎర్రగా. మీరు ఎన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేశారు? 2. టైమ్ అప్. నితిన్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా ప్రేయసి. పెన్సిల్ తో ఎక్కువగా ఎవరు రాస్తారు? మీరు. కరెక్టే. మనుషులు కాకుండా ఏమైనా చెప్పాల్సింది, జంతువుల పేర్లు. మీ మామయ్య కొడుకు మీకు అన్నయ్య అవుతాడు.
బాగా ఆకలేసినప్పుడు మగవాళ్ళు తింటారు. బాగా తింటారు. కరెక్ట్ ఆన్సర్. బంగారం ఎర్రగా ఉంటుంది. మీరు ఎన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేశారు? 2 మీరు 2 సినిమాల్లో హీరోయిన్ గా చేశారా? ఏ సినిమాలో అవి? పేర్లు తెలియదు. ఒకటి తెలియదు, రెండోది ఇంకా పెట్టలేదు, పెడతారట. బాగుంది పేరు, ఇంకా పెట్టలేదు. బాగుంది. 4 రాంగ్, 40 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. వసుంధర ముందు మీకే చూడండి. ఫస్ట్ అల్లు అర్జున్. ఏ అనాలి? సారీ, ఏ అల్లు అర్జున్, బి నయనతార, తమన్నా, సి తమన్నా, డి వచ్చేసి అక్కడికి వెళ్ళండి. నా దగ్గర పాసులు నేను ఇంకా తయారు చేయలేదు. డి తెలీదు. ఫైనల్ ఏ అల్లు అర్జున్. రాధా కరెక్టా? రాధా ఓకే. సప్పి కరెక్టా? శోభా కరెక్ట్. అయితే చూద్దామే. ఇట్ ఈస్ అల్లు అర్జున్. నాలాగే యాంకరింగ్ చేస్తున్నట్టున్నాడు. బి నయనతార. నయనతార. ఇక్కడే నువ్వు మంచి ముద్దపప్పులో కాలేసావు. చెప్పండి ఎవరు? తాప్సీ. రాధా నో ఐడియా. సప్పి యు డోంట్ నో? కాదు, రమ్యకృష్ణ లాగా అనిపిస్తుంది. అయితే నీ కళ్ళు చెక్ చేయించుకో. బి తాప్సీ అని మేము అనుకుంటున్నాం, మీరు మాత్రం నయనతార అన్నారు. చూద్దాం బి. సి తమన్నా. 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 తమన్నానే. అందరూ ముక్త కంఠంతో తమన్నా అన్నారు. చూద్దాం. ఓకే డి. చెప్పలేదు. ఎవరికైనా తెలుసా? శోభా. శ్రద్ధదాస్ లాగా. రాధా. తప్పి. నేను ఇది నయనతార అనుకుంటున్నా. చూద్దాము డి. రెండు కరెక్ట్ చెప్పారు. 20 పాయింట్లు. మీరేమైనా క్వశ్చన్స్ అడగాలన్నా, పాటలు ఏమైనా పాడాలన్నా పాడొచ్చు. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. అయితే వైఫ్ హస్బెండ్ అడుగుతుంది, ఏమండి రేపు మన ఇంట్లో పూజ కదా, పేరెంట్ వాళ్ళు వస్తారు, పసుపు కుంకుమ ఇవ్వాలి, పసుపు కుంకుమతో పాటు ఇంకేమన్నా ఇద్దామండి అని అడుగుతుంది. హస్బెండ్ అంటారు, దాందే ఉంది, నా ఫోన్ నెంబర్ ఇచ్చేసేయి అంటారు. ఓకే, మీరేంటి చెప్పండి. అది 4 అక్షరాల ఊరు పేరు అనమాట. అందులో సిటీ పేరు ఉంటుంది, పంట పేరు ఉంటది, ఒక దారిని సిటీ పేరు ఉంటుంది, పంట పేరు ఉంటుంది, బాటకి ఇంకో పేరు ఉంటుంది, బాటకి ఇంకో పేరు ఉంటుంది. అది ఒక ఊరు పేరు మొత్తం కలిపి. అది ఒక ఊరు పేరు. పంట పేరేం వస్తుందబ్బా? వరి. జనవరి అయితే అది నెల పేరు అవుతుంది. అది కాదు. పంట పేరు, బాట పేరు, ఊరి పేరు ఇన్ని కలిసి వస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉందా? బాపట్ల కాదు, పారేది, నీళ్లు పారేది. గోదావరి. ఓహో, గోవా. దారి. వరి. బాగుంది. ఓకే, చూడండి రాధాలక్ష్మి. మీనా. ఏ మీనా? బిగ్ పవన్ కళ్యాణ్. ఓకే, ఏదో నేను అనుకుంటానని మీరు చెప్తున్నట్టున్నారు. ఏం పర్లేదు, మీరు చెప్పుకోండి. సుమా, మీనా. సి అయితే కొంచెం దూరం వెళ్ళి చూడండి, కనిపిస్తుంది చూడండి బాగా. సి నితిన్. ఓకే. డి సాయిధరం ఫైనల్. ఏ మీనా అంట వసుంధర, ఏమంటావు? రకుల్ ప్రీత్ సింగే.
మీరేమంటారు? రకుల్ ప్రీత్. రకుల్ ప్రీత్ సింగ్. ఓకే, ఏ చూద్దాం. రకుల్ ప్రీత్ సింగ్ అది. బి ఎవరన్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. మీరు అనుకున్నట్టు కాదండి, పవన్ కళ్యాణ్ కాదు, అది రామే. సి ప్రభాస్. ప్రభాస్. ఇన్నాళ్ళు కూటి కోసం ఏడ్చాం, గుడ్డ కోసం ఏడ్చాం, ఇక కన్నీళ్లు ఎండాయి అన్నప్పుడు వచ్చింది అది. ఒక్క అడుగు భుజాల్లో పెట్టవా ప్రభాస్ కి? డి సాయి ధర్మతేజ్. ఈవిడ ఆవిడకి బాగా సపోర్ట్ ఇస్తుంది. ఆవిడ మీనా అంటే ఈవిడ అవును అంటుంది, మళ్ళీ ఈవిడ సాయి ధర్మతేజ్ అంటే ఆవిడ కూడా అవును అంటుంది. ఎవరు? రానా. రాణా. చూద్దాం. నాలుగు రాంగ్ అండి, పాయింట్లు రాలేదు. ఓకే, ఇప్పుడు మీరు చూడండి. ఏ అమలా పాల్, బి తమన్నా, సి రామ్ చరణ్, డి త్రిష. ఫైనల్. ఏ అమలా పాల్. ఎస్, అమలా పాల్. చూద్దాం. ఏ కరెక్ట్. బి తమన్నా. 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 సరే చూద్దాం. బి గోవింద 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 అరే రాగు చైనను గోవింద ఇస్ ఎ క్యూట్ క్యూట్ అనసూయ. అనసూయ. సి రామ్ చరణ్. రామ్ చరణ్. రామ్ చరణ్. రామ్ చరణ్. చూద్దాం. డి త్రిష. ఇది కూడా కరెక్ట్ అయితే 3 కరెక్ట్ అవుతాయి కదా. డి త్రిష అవునా కదా చూద్దాం. తోబా 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 సో 2 కరెక్ట్, 20 పాయింట్. శోభ. ఏ ఐశ్వర్య, బి నితిన్, ఏ ఐశ్వర్య రాయ్, బి నితిన్, సి తాప్సీ, డి సునీల్. ఫైనల్. ఓకే, ఏ ఐశ్వర్య రాయ్ అవునా? కరెక్ట్. షూర్. సరే చూద్దామే. నెక్స్ట్ నితిన్. నితిన్. చూద్దాం. సి తాప్సీ కాదు, రజీనా. రెజీనా. చూద్దాం. రజీనా అండ్ డి సునీల్. సునీల్. ఇది కూడా కరెక్ట్. కరెక్ట్. చూద్దాం. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం.
నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదలా. వదల బొమ్మాలి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో కనిపించబోతుంది ఇప్పుడు మీకు. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. మొదటి వాక్యం. స్వప్న. అక్షరములకెల్లా క్ష అక్షరం ఉంటుంది. మీరేంటి శోభ, మీరేమనుకున్నారు? అక్షరంలో క్ష అక్షరం ఉంటుంది. అక్షరమాలలో క్ష అక్షరం ఉంటుంది. అక్షరమాలలో, మీరు అక్షరంలోకెల్లా అన్నారు. చూద్దాం. అక్షరమాలలో క్ష అక్షరం ఉంటుందా? మీరు చెప్పింది అక్షరములకెల్లా క్ష ఉంటుందా? -10. గోవింద గోవింద. సుమా 10 మార్క్స్ ఎవరికి కావాలి అంటే ఏం చేయాలి? నీ పాయింట్లు కావాలంటే వాళ్ళకి ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ బాల్స్ ని బౌల్లో వేస్తూ నడుచుకుంటూ చుట్టూ రావాలి. 30 seconds టైం ఇద్దాం. ఓకే, ఎవరు ఎక్కువ వేసి కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 10 పాయింట్స్ ఇస్తాం. ఓకే శోభ తీసుకోండి. 1 2 3 గో. వెళ్తూ ఉండండి, నడుస్తూ ఉండండి. అయ్యో, పక్క నుంచి వచ్చేసింది. అవుట్. మీరు బాగా ఆడలే, వెళ్ళిపోండి. రాధాలక్ష్మి రా. స్టార్ట్. చిన్నపిల్లలకి పౌడర్ డబ్బాలో పౌడర్ వేస్తాం కదా, అలా ఉంది ఇది. అంటే చిన్నపిల్లలు అయితే ఉంటుంది, పెద్దవాళ్ళు అయితే పైగా మన ఇంట్లో కూడా పౌడర్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మనం కొడతాం దాన్ని, ఎంతో కొంత వస్తుంది. ఈవిడికి గేమ్ బాగా నచ్చినట్టుంది. 2 రోజులు ఆడుతుంది. టైం అప్. కొలత వేస్తాను తర్వాత, ఇందులో ఎన్ని మిగిలాయి. ఓకే, మీరు వెళ్ళండి. ఇన్ని మిగిలాయి. వసుంధరా, ఇంతకన్నా ఎక్కువ మిగిలితే మీకు పాయింట్లు వస్తాయి. ఇంతకన్నా తక్కువ మిగిలితే మీకు పాయింట్లు వస్తాయి. వెళ్ళండి. స్టాప్ ఇట్. ఈవిడ చీమలకి గమాక్సిన్ పౌడర్ జల్లుతున్నట్టు వెళ్తోంది. ఇది రాధాలక్ష్మి గ్లాసు, ఇది వసుంధర గ్లాసు. ఈ 2 గ్లాసుల్లో చూస్తే తక్కువ మిగిలింది రాధాలక్ష్మి గ్లాస్ లోని. సో పాయింట్లు కూడా తక్కువ ఆవిడకే ఉంది. ఇచ్చేయండి రాధాలక్ష్మికే. రాధాలక్ష్మి గారికి 10 పాయింట్స్ ఇస్తుంది. 10. తర్వాత వాక్యం. కడివెనేమి నైని కరము పాలు. సరిగా చెప్పండి. కడివెనేమి నైనా. ఏ భాష? తెలుగులో చెప్పండి. కడివెనేమనైనా కరము పాలు. ఓ మై గాడ్. ఓకే చూద్దాం. కడివనైన మేమా? కడివైన నేర్చుకున్నా జస్ట్ ఇప్పుడే. కడివనైన నేమో కరము పాలు. చూద్దాం. కడివడైననేమి కరము పాలు. కడివనైనేమి మీ ఉందంతే. మీరు కడివనైన డీము కరము పాలు. కరెక్ట్. కడివడైననేమి కరము పాలు. -10. గోవింద గోవింద. ఈ పద్యము వచ్చా. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. తర్వాత విశ్వదాభిరామ ఇంకోటి ఉంటది. గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమన్నా శతకము చెప్పండి మీరు కూడా. గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైన చాలు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే గంగి గోవు పాలు, ఆవు పాలు గరిటె ఉన్నా సరిపోతుంది. గాడిద పాలు మొత్తం పెద్ద గంగాళం అంతా ఉన్నా కూడా లాభం లేదు. భక్తితో ప్రేమతో పెట్టేటువంటి పట్టెడైనను చాలు అని అర్థం. పాయింట్లు ఇవ్వాలి కదా, ఎవరికి ఇస్తారు? రాధాలక్ష్మి వేమన శతకం బాగా చెప్పింది కదా, 10 తీసుకోండి. నెక్స్ట్
స్వప్న. నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నమ్మతి. అవునా, చూద్దాం. ఇవాళ ఎర్ర లిప్స్టిక్ కాదేనాది. నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నామతి. కరెక్ట్ పవి. ఇది ఎందులో డైలాగ్ చెప్పండి. చూడాలని ఉంది. చూడాలనుందిలో సౌందర్య గారు చెప్తారు. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నామతి, అయిపోయింది కోతి. అరోగతి. నెక్స్ట్. సిల్కు మిల్కు. శోభ. నా ఇంటి పేరు సిల్కు, నా వంటి రంగు మిల్కు. చూద్దాం. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరపడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది సిక్స్ కాకు, నన్ను కొట్టేది 10 కాకు, అరే లెమన్ టు 11 కాకు, రగిలిస్తా రౌండ్ ద క్లాక్, తగిలిస్తాను ఫ్రంట్ టు బ్యాక్, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నా లిప్ లాక్, తెప్పిస్తా హార్ట్ అటాక్. రావే నాల పరువమ్మో, నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మో. రావే నాల పరువమ్మో, నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మో. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నట్టుకుంటే ఇస్తా ఓ జలకు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, రాసుకో. ఓకే, ఇది డైలాగ్ రౌండ్. ఫస్ట్ డైలాగ్ వినిపిస్తాము. క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కాలి. ఫస్ట్ డైలాగ్. నాకు ఎక్సర్సైజ్ గురించి అంతగా తెలియదు, కానీ యోగాసనాల గురించి కొంచెం తెలుసు. భారతీయ మహిళలు చేసే ప్రతి పనిలోనూ ఒక్కొక్క ఆసనం ఉంది, అది వాళ్ళకే తెలియదు. చెప్తా వినుకో. వాకిలి జిమ్మి కళ్ళాపు జల్లి ముగ్గు వెయ్యటం, కూర్మాసన ఉద్ఘటాసనం వెన్నెముకకు మంచిది. బట్టలు ఉతికి పిండి ఆరేయటం అర్ధ ఉద్దారాసనం, చేతి వేళ్లకి నరాలకి మంచిది. నీళ్ల బింద చంకన పెట్టుకుని నడవటం తాడాసన బాష్పంకి నడుముకి మంచిది. మన దేశ సాంప్రదాయం మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేస్తారే, అది ఒక ఆసనం, అస్థి నిశితం. పేదవాడి కడుపు ఆకలితో మండుతున్న ఒళ్ళు గన్నులాగా ఎందుకుంటుందో చెప్పనా? మండు టెండల్లో నెత్తిన బరువులు పెట్టుకుని కూలి పనులు చేస్తూ ఉంటారే, అప్పుడు ఒళ్ళు నిటారుగా ఉంటుంది. ఒంట్లో ఉన్న 6 చక్రాల్లో చలనం కలుగుతుంది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. మూలాధారం నుంచి కుండలిని సహస్రానికి పోతుంది. అండర్స్టాండ్ బేబే? ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? రాధాలక్ష్మి. రజనీకాంత్. రజనీకాంత్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? స్వప్న. బాబా. బాబా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చెప్పండి ఇప్పుడు ఎవరు మొదలెడతారు? మీరే. శోభ. ఆడవాళ్ళు వేసేటువంటి ఆసనాల గురించి రజనీకాంత్ గారు ఎలా చెప్పారో అలా మీరు కొన్ని చెప్పండి, మరి ఎగ్జాక్ట్లీ అక్కర్లేదు. మన ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఆసనాలు ఏనాసనం లేదు, మనం రోజు చేసే పనుల్లోనే ఆసనాలు ఉన్నాయి. ముగ్గు వేసే ఆసనం అర్ధాసనం. అత్తాసనం. అర్ధాసనం. అర్ధాసనం. నీళ్లు మోసేది కుర్మాసనం. ఓకే. స్వప్న. మన ఆడవాళ్ళు చేసి ఎన్నెన్నో జిమ్ కన్ని పోయి సన్నగా స్లిమ్ గా కావాలి అని కోరుతారు. అదంతా కాకుండా అసలు ఆసనాల పేరు తెలియకపోయినాను ఇంటి పని అన్ని చేసుకుంటూ, బట్టలు తుకుతూ, సామాన్లు తోముతూ, ఊడుస్తూ, వంగి అలకుతూ ఏ చేసినా సన్నబడతారు. రాధా. ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేకుండా వారి పనులలోనే ఆసనాల్లాగా, అదే ఒక ఎక్సర్సైజ్ లాగా ఉదయం నుంచి రాత్రి వరకు ఆసనాల లాగే చేస్తూ ఉంటారు. ఇంటి పనులు చక్కగా చేసుకుంటే అదే ఒక ఎక్సర్సైజ్. వసుంధర. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఆసనాలు అవసరం లేదు. పొద్దున్నే 5ంటికి లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ రాత్రి దాకా బట్టలు ఉతకడం, ఇల్లు చిమ్మడం దగ్గర నుంచి అన్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అదే ఒంటికి చాలా ఆరోగ్యకరం. ఆడవాళ్ళు వాళ్ళకి తెలియకుండానే చాలా ఆసనాలు వేస్తుంటారు. ఆ ఆసనాలు ఏంటో నేను మీకు చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
అద్దం ముందు నిలబడి ఆడవాళ్ళు గంటల తరబడి మేకప్ చేస్తూ ఉంటారు. దీన్నే అంటారు అద్దాసనం. దీని వల్ల ఉండేటువంటి లాభాలు ఏమిటో తెలుసా? వాళ్ళ మొహం వాళ్ళకే అందంగా కనిపించడం. ఇకపోతే రిమోట్ లోను ఫోన్ లోను టకా 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 నొక్కుతూ ఉంటారు. ఇదే వేలాసనం. దీని వల్ల ఉపయోగం ఏమిటో తెలుసా? వాళ్ళ వేళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటాయి. ఇక అమ్మలక్కలతో బోలెడన్ని మీటింగ్లు పెట్టుకుని బోలెడంత మాట్లాడుతూ ఉంటారు. ఇదే నోరాసనం. దీని వల్ల నోరు బాగా ఆడుతుంది. ఇన్ని ఆసనాలు చేస్తుంటే ఆడవాళ్ళని ఏ తప్పు పడతావా నిన్ను? నెక్స్ట్ డైలాగ్. నీ ఇల్లే నీ మాట వినడం లేదే, దేశం వింటుందా? ఎంతో మందిని చంపి ఏకం చేసిన దేశం, వేలాది ఇల్లాల కన్నీళ్లతో కడిగిన సామ్రాజ్యం నా ఇల్లాల కోసం వదులుకోలేనమ్మా. మమకారం, అహంకారం ఈ రెండూ లేనివాడే నాయకుడు, రాజసూయ యాగానికి అర్హుడు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? వసుంధర. అన్ని మధ్య వచ్చింది బాలకృష్ణ. ఆలోచించడం కోసం బజర్ నొక్కదు. ఫాస్ట్ రాధాలక్ష్మి. బాలకృష్ణ హేమమాలిని ఆ డైలాగ్. ఫాస్ట్ స్వప్న. లెజెండ్. లెజెండ్. ఫాస్ట్ శోభ. సింహ. సింహ. నో, బాలకృష్ణ హేమమాలిని రీసెంట్ గా వచ్చి ఎప్పటికల్లా వస్తుంది అంటారు మీ ఆన్సర్? సుమారుగా నాకు టైం తెలిస్తే నేను అప్పటి వరకు వెయిట్ చేస్తా. గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో గౌతమి పాత్రలో ఎవరు నటించారు? వసుంధర. హేమమాలిని. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చెప్పండి వసుంధర. ఎంతో మందిని చంపి నా దేశాన్ని నాశనం చేశారు. నేను నా భార్య కోసం దేశాన్ని వదులుకోలేను. ఓకే, సినాప్సిస్ రాశారు దాని మీద. ఎంతో మందిని చంపి సంపాదించినటువంటి ఈ సామ్రాజ్యం, వేలాది మంది ఆడపడుచుల కన్నీటి బొట్టుతో కడిగినటువంటి సామ్రాజ్యం. అమ్మా చెప్పురాత. వేలాది మందిని చంపి వారి రక్తంతో కడిగినటువంటి ఈ సామ్రాజ్యము. వద్దులేండి, మీరు ఇంకో ఇద్దరు చంపుతున్నారు. స్వప్న. ఎంతో మంది ఆడిషన్స్ కి వస్తే అందులో వచ్చాను స్టార్ మహిళకి, దీన్ని ఎందుకు వదలుతాను? నెక్స్ట్ డైలాగ్. ఎవరో నీకు హోటల్ ఇస్తే అమ్మేయాలా, లేకపోతే చంపేస్తావా? అమ్మితే కొనుక్కో, అది వ్యాపారం. లాక్కోవద్దు, దౌర్జన్యం. ఆవిడ్ని కాపాడడానికి నేనున్నాను, నా నుంచి కాపాడడానికి నీకెవరున్నారు? ఈ డైలాగు చెప్తున్న హీరో ఎవరు? శోభ. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ అత్తగా ఎవరు నటించారు? స్వప్న. నదియా. నదియా. కరెక్ట్ ఆన్సర్. 10. నువ్వు హోటల్కి వచ్చి అడిగితే హోటల్ ఇచ్చేసేయాలా? అమ్మితే కొనుక్కో, అది వ్యాపారం. లాక్కోకు, దౌర్జన్యం. ఆవిడ్ని కాపాడడానికి నేనున్నాను, నన్ను కాపాడడానికి ఎవరున్నారా? నేనుంటాను సుమా. నన్ను ఎవరు కాపాడతారు? నువ్వు కాపాడతావా? చెప్పండి వసుంధర. అమ్మితే కొనుక్కో, అది వ్యాపారం. ఎంత అమ్ముతారు? ఎంత కడిగితే అంతకి. ఓకే, ఫిక్స్ చేసిన తర్వాత నన్ను పిలవండి. శోభ. అమ్మితే కొనుక్కో, దౌర్జన్యంగా లాక్కోవద్దు. ఆమెకు కాపాడడానికి నేనున్నాను, నన్ను కాపాడడానికి ఎవరున్నారు? ఎవ్వరు లేరు, నువ్వే నీ ఇన్సూరెన్స్ చేసుకో. రాధాలక్ష్మి. అమ్మితే కొనుక్కో, దౌర్జన్యంగా లాక్కోవద్దు. ముగ్గురు చచ్చిపోయారు ఇప్పటికి. ఇందాక 1002, సుమా. ఇప్పుడు 1003. స్వప్న. అమ్మితే కొనుక్కో, దౌర్జన్యంగా లాక్కో. ఆవిడని కాపాడడానికి నేనున్నాను. నిన్ని కాపాడడానికి ఎవరున్నా? నన్ను కాపాడడానికి ఎవరు లేరు. పోనీలే సుమా, నేనే వస్తాను. నెక్స్ట్ డైలాగ్. ఈ చార్మినార్ దగ్గర చీరలు గాజులు చీప్ గా అమ్ముతారంట కదండి. ఈ డబ్బు పెట్టుకుని కొనేసుకుని మా ఊరెళ్ళి పెద్ద షాప్ పెట్టేసుకుంటారండి. నేను అందుకే పనికి మాల ఎదవా అని మీ నాన్న. అదేంటండి మీరు కూడా? లేకపోతే 10,000 పట్టుకుని చీప్ గా చీరలో గాజులు కొనుక్కుంటావా? ఎంత చార్మినార్ కొనుక్కోవా? ఇది కొనుక్కొని నన్నేం చేసుకోమంటారండి? దర్జాగా దాని ముందు కుర్చీ వేసి కూర్చో. చార్మినార్ చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు, కింద నుంచి 5 పై నుంచి 10. దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి 15 రూపాయలు ఎట్టు. డబ్బే డబ్బు, అంతేకాదు. సినిమాలో పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి ఎరగదీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు. కాల్ షీట్ 5,000 ఎట్టు. ఏంటంటే షూటింగ్ ఇక్కడ చేస్తారండి? అంటే చిరంజీవి గారు వస్తారండి? సరేంటే ఇక్కడ షూటింగ్ చేసుకుంటానని బతిమాలుకుంటాను నిన్ను. ఏంటి నన్ను బతిలాడతారా? చిరంజీవి గారు నన్ను బతిలాడతారా? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్. మీరు విన్న ఈ డైలాగ్ లో చార్మినార్ ని కొనుక్కోమంటున్న నటుడు ఎవరు?
శోభ. తనికెళ్ళ బన్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో ఒక హీరో పేరు వినిపించింది, ఆ హీరో పేరేమిటి? వసుంధర. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్, 10. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. స్వప్న లీడ్ లో ఉన్నారు కాబట్టి వచ్చి తీసుకోండి. శోభ, వసుంధర, రాధాలక్ష్మి, ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ రోజు పెన్సిల్ డే సందర్భంగా పెన్సిల్స్ తోనే మీకు గేమ్ ప్లాన్ చేస్తున్నామని ముందే చెప్పామా? సో అందుకనే ఇప్పుడు పెన్సిల్ గేమ్, చిన్న పెన్సిల్ పెద్ద పెన్సిల్ తో గేమ్ మొదలెడదామా? ఫస్ట్ ఒక డబ్బా తీసుకొని ఇక్కడ పెట్టండి. 10 పాయింట్లు వచ్చాయి డబ్బా పెట్టినందుకు. పెన్సిల్ తీసుకొని వెళ్ళండి. ఇది ఎందుకో చెప్తా, వెయిట్. అలాగే వేయాలి పెన్సిల్, ఇంకెలా వేసినా అందులో పడదు. అండ్ ఈ మొన పైకే ఉండాలి పెన్సిల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఈ పెన్సిల్ ని ఫనల్ ద్వారా లోపలికి వెళ్ళాలి. 30 పాయింట్స్ వచ్చేసాయి. ఓకే, ఇలా ఆడితే మీకు కూడా 30 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ చిన్న పెన్సిల్ లోపల పడకపోతే పెన్సిల్ పడేంత వరకు ఆ డబ్బాలోనే మీరు ఆడాలి. కింద పడిన పెన్సిల్ మళ్ళీ వేయొద్దు, కొత్త పెన్సిల్ తెచ్చుకోవాలి. రెడీ, 1 2 3 గో. $30 points. Last 20 seconds. Time up. 30, 60 points అండి. రెడీ, 1 2 3 గో. Last 20 seconds. Time up. 30, 60, 70, 80. రెడీ, 1 2 3 గో. వెరీ గుడ్, బాగా ఆడుతున్నావు, ఫాస్ట్ గా. పెన్సిల్ పడాలి. అది అక్కడ జరుగుతుంది డ్యామేజ్.
శోభ రిటైర్ అయిపోవచ్చు. 30, 60, 90, 100, 110. వెరీ వెల్ ప్లేడ్. చిత్తూరు లీడ్ లో ఉంది, కర్నూలు దగ్గరలో ఉంది. మరి కర్నూలు టార్గెట్ 130. వేస్తారా? వేస్తాను. విన్ అవుతారా? ఇవాళ చిత్తూరా కర్నూలా? చిత్తూరు. రెడీ 1, 2, 3 గో. Last 20 seconds. Time up. 30, 60, 90, 100, 110. సో చిత్తూరు స్వప్న విన్నర్. కళ్ళలో కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం, మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం, దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా, గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి, గుండె జారి కళ్ళంతయ్యిందే, అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో మైకం, చిన్నారి మైకం. ఓకే, సో ఇవాళ మీరు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఈ రోజు చిత్తూరు నెక్స్ట్ స్టేజ్ లో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ.